హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. ఈ వీడియోలో అయితే గోంగూర చికెన్ ఎలా చేసుకుందామో చూద్దాము. సింపుల్ అంటే సింపుల్, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టి నేనైతే ఇక్కడ కొన్ని అయితే మసాలా దినుసులు అయితే ఇస్తున్నాను. ఏంటంటే బిర్యానీ ఆకు, అలాగే ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి అందులో కొద్దిగా ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి వేసిన, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత చికెన్ని మంచిగా వాష్ చేసుకొని చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ నుంచి మొత్తం వాటర్ అంతా వచ్చేలాగా ఉడికించుకోవాలి మనమైతే. తర్వాత ఇక్కడైతే నేను గోంగూర పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఒక టమాటా, కొద్దిగా గోంగూర వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మనం ఏమి వేయొద్దు అందులో అయితే. తర్వాత చికెన్ నుంచి మనకు వాటర్ అంతా వచ్చిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు ఉడికించుకొని, తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అందులో వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత కర్రీకి సరిపోయేంత కారం, ఉప్పు, ధనియాల పిండి వేసేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కర్రీ మునిగేటట్టు వాటర్ పోసేసి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత దానికి సరిపోయేంత మసాలా వేసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే తినాలనుకుంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను వైట్ రైస్లోకి ట్రై చేసిన, చాలా అంటే చాలా బాగుంది. జొన్న రొట్టె, చపాతీలో కూడా చాలా బాగుంటుంది అనిపించింది. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. మంచి మంచి లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.